శివస్వామి గారు ఒక్క నిమిషం. శివస్వామి గారు, ఈ కార్యక్రమంలో మనం ప్రజా అభిప్రాయ సేకరణ కూడా మనం చేస్తున్నాము. వారి అభిప్రాయాలు మనకి ఫోన్ కాల్ ద్వారా అయితే సామాన్య ప్రజలు అయితే మనకు తెలియజేస్తూ ఉంటారు. కాలర్ మనకు సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాను. స్వామి గారు, హలో 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 అండి. హలో, నమస్తే అండి, మీ పేరండి? హలో హలో అండి, మాట్లాడండి, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. అమ్మా, నేను ముషిరాబాద్ నుంచి చేస్తున్నాను. చెప్పండి. నా పేరు రామ్మూర్తి అండి. రామ్మూర్తి గారు మాట్లాడండి. రామ్మూర్తి నా పేరు. చెప్పండి, మాట్లాడండి. మాకు జియర్ స్వామి అన్న, వైష్ణవం అన్న చాలా గౌరవం అమ్మా మాకు. ఓకే అండి. కానీ వారు శివలింగం ఉంటే శ్మశానం అని చెప్పారు. అవునండి. దానికి ఆధారాలు చూపించాలి. ఓకే. రెండవది ఏమిటంటే వనదేవతలు దేవతలు కాదు అన్నారు, దానికి ప్రమాణం చూపించాలి. ఆమ్నాయ పీఠాలు శంకరుడు పెట్టలేదు అన్నారు కదా. అవునండి. దానికి ఆధారాలు చూపించాలి. రెండోది ఏమిటంటమ్మా, వాళ్ళ శిష్యులు శుక్లాంబరదం శ్లోకం వైష్ణవులది అందరు ఎలా చదువుతారు అన్నారు. మరి వాళ్ళు వినాయకుడినే పెట్టి నామాలు పెట్టి పూజ చేస్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యం? శ్లోకం వాడితేనే తప్పుపట్టిన మీరు మా దేవుడిని ఎలా పూజ చేస్తారు? కానీ మళ్ళీ చెప్తున్నాను, మాకు రామానుజాచార్యులు అంటే చాలా గౌరవం. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అందరినీ పూజ చేస్తాము. తెలంగాణ, ఆంధ్రాలో అందరూ శివుణ్ణి చేస్తారు, విష్ణువుని పూజ చేస్తారు. ఈ స్వామివారి మాటల వల్ల, వీళ్ళ శిష్యుల మాటల వల్ల ఎంతో మంది మనస్సులు పగిలిపోతున్నాయమ్మా. ఈ అభిప్రాయాన్ని మీ టీవీ ద్వారా అందరికీ తెలియజేయండి అమ్మా. రైట్ అండి, శ్రీరామూర్తి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. శివస్వామి గారు చూస్తున్నారు కదా, ఏవైతే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, ఒకటి సమ్మక్క సారక్క సంబంధించి, అగ్రేమో వనదేవతలకు సంబంధించి ఆయన కామెంట్ చేశారు, శివలింగాన్ని గురించి ఆయన కామెంట్ చేశారు, గతంలో వినాయకుని గురించి కామెంట్ చేశారు, తిరుపతి గురించి కూడా కామెంట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. అదేవిధంగా ఆది శంకరాచార్యులు ఆ పీఠాలు ఆయన స్థాపించలేదు. అయితే వీటన్నిటికీ కూడా ఏవైతే ఈయన చేసిన ప్రతి వ్యాఖ్యకి ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడండి అంటూ కూడా సామాన్య ప్రజలు అంటున్నారు. అయితే దీనికి ఇంత పెద్ద తెలివైన వారు, జ్ఞాని, ఇన్ని విషయాలు తెలుసు, ఇన్ని ప్రవచనాలు చెప్తారు, ఒక గురువు స్థానంలో ఆయన ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి కనీసం వీటికి సంబంధించిన చరిత్ర తెలియదా, వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఆయనకు తెలియదా అనే సందేహం సామాన్య భక్తులకు, ప్రజలకు, అందరికీ కూడా వస్తుంది. మీరేమంటారు శివస్వామి గారు? అమ్మా, ఆయన మాటలు తూలటం ఇప్పుడే కాదమ్మా. తిరుమలని ఏమన్నాడమ్మా ఆయన ఒక సందర్భంలో? అనకూడని మాట అన్నాడమ్మా తిరుమలని. ఆయన తిరుమలని వేరే హౌస్ అన్నాడు, ఏదో హౌస్ అని పెట్టాడు, పక్కన బి అని హౌస్ అని చెప్పి అన్నాడమ్మా తిరుమలని. పవిత్రమైన తిరుమల అన్నాడు, అవమానించాడు. వైకుంఠనాథుని అవమానించాడు ఆయన. అలాగే మీకు సమతామూర్తి ఆ యొక్క ఓపెనింగ్ అప్పుడు 3 రోజుల పాటు మేము అక్కడే ఉన్నామమ్మా. ఉన్నప్పుడు అప్పటి వరకు బాగానే ఉంది. లాస్ట్ రోజు ఏమన్నా నేను సపరేట్గా మీటింగ్ పెట్టుకుని, యేసు ప్రభువుని మేము పూజించాం, గౌరవిస్తాం, శివుణ్ణి పూజించాం, గౌరవిస్తాం. ఆయన పూజిస్తే అంతా, పూజిస్తపోయేంతమ్మా. ఆఫ్టర్ ఆయన అంతా, ఈ జగత్తులో ఆయన అంతమ్మా, అణువంతా, నేనంతా అణువంతా. ప్రజలమ్మా, ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు ఏం కావాలమ్మా? చక్కటి జ్ఞానం కావాలి, భక్తిని పెంపొందించాలి, మార్గదర్శకాన్ని ఉండాలి, వాళ్ళ కర్తవ్యంలో కార్యోముఖంగా తయారు చేయాలి. దానికేమో గురుపీఠాలు ఉన్నవి, ఆస్తులు పెంచుకోవటాకమ్మా. ఒకప్పుడు ఉండక వారి ఆస్తులు ఎంతమ్మా, ఇప్పుడున్న ఆస్తులు ఎంతమ్మా, ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? ఒక వ్యాపారస్తులు వాళ్ళు 10 రూపాయలు సంవత్సరానికి ₹1,00,000 సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నారమ్మా. అప్పనంగా మా ఈ వ్యవస్థలకు ఎగడబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నేను ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీలు పెట్టాలమ్మా. ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి, ఎందుకు వస్తున్నాయి ఆస్తులు, వీరు ఎవరైతే చేతులు కలుపుతున్నారు, ఏ బ్లాక్ మనీ ఎక్కడ జరుగుతున్నాయా, ఎలా వస్తున్నాయి, ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అమ్మా. ఎవరి మీదైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా. అయితే వీళ్ళు రాజకీయ పలుబడులు, ఆర్థిక వ్యవస్థ పలుబడులు, రకరకాల పెట్టుబడులు, వ్యాపారాలు, అలాగే అంటే శివస్వామి గారు మీరు రైస్ చేసిన ఇప్పటికి నా మీద ఇప్పటికి నాకు 3 కాల్స్ వచ్చినాయి బెదిరిస్తూ, నాకే 3 కాల్స్ వచ్చినాయి బెదిరిస్తూ. అలాగే ఎంతో మంది లోన్లు నొక్కేస్తున్నారు. వారి యొక్క వ్యవస్థలు కొన్ని పనిచేస్తున్నాయి, దాని ద్వారా వాళ్ళకి ఫోన్లు వెళ్తున్నాయి. మీరు కనుక దీని మాటలు వెనక తీసుకోండి, మౌనంగా, లేకపోతే మీ మీద దాడులు చేస్తాం. ఎంతమంది దాడులు చేస్తారు, ఎంతమంది బెదిరిస్తారు వీళ్ళు. ఒక శివస్వామి గారు, మీకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి అంటున్నారు. అంటే ఈ వివాదానికి సంబంధించాయా, లేకపోతే గతంలో ఇలాంటి అంశాలు మీరు ఈ వివాదానికి సంబంధించేనమ్మా, ఈ వివాదానికి సంబంధించిందే.
నేను ఆస్తులను అని మాట్లాడాను కాబట్టి ఎమ్మటే ఫోన్లు వచ్చినాయి. మీరు దాని మీద కావడం ఆడుకోండి, మా ఆస్తుల చోటు మీకెందుకు, ఇలా అయితే కనుక మేము సోషల్ మీడియా ద్వారా మీకు దాడులు చేస్తాం, మీ మీద అపకీర్తి తీసుకొస్తాం, తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు ఫోన్ చేసి. మరి కానీ మీ ఓపికతోనే ఉన్నాం, చూద్దాం ఆయన సరిదిద్దుకుంటారో, తన బాణిని మార్చుకుంటారో అని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే అనేక మంది శిష్యులతో, అనేక మంది వాళ్ళ శిష్యురాలతో అలా జబ్బలు తరుస్తూ, బత్తాయిలు చూపిస్తూ, మీరు బత్తాయి కాయలు అంటూ ఆఖరికి నన్ను కూడా విమర్శిస్తూ, శివస్వామి నీ మీద వాళ్ళు కేసులేనిరా, ఈ సంగతి చూస్తావురా అని ఏకవచనంతో మాట్లాడుతూ. అవును ఉన్నాయి. దేనికి ఉన్నాయి? కోటప్పకొండ మీద శిలువ మసీదు పెట్టారు, నేను తీయించేసా, పోలీసులు పెట్టిన కేసు. చీరాల్లో మా యొక్క అమ్మవారి ఆస్తిని కాజేశారు ముస్లింస్, దాన్ని ఎదుర్కొని ఆ ఆస్తిని వచ్చి చూసా. అప్పుడు ప్రభుత్వం వారు పోలీసులు పెట్టిన కేసు. రాజధాని కోసం సపోర్ట్ చేస్తే ఉద్యమం చేశా, అప్పుడు జగన్ గారి ప్రభుత్వం వారు నా మీద పెట్టిన కేసు. ఇలాంటి ఈ ధర్మం కోసం వెళ్ళినప్పుడు బోల్డ్ ఎదురవుతాయి. అవి తీసుకుని ఒక తప్పుడు మాట్లాడిన వ్యక్తికి మీరు సమర్థిస్తూ శిష్యురాల చేత ఇలా బెదిరించే కార్యక్రమాలు చేయడం కూడా కరెక్ట్ అయిన విధానం కాదు. అలాగే భద్రాచలంలో మరి వీరి ఆధ్వర్యంలో అక్కడ నడుస్తుంది క్షేత్రం. మరి రామదాసు వారు చేయించిన అమ్మవారి మంగళసూత్రాలు హఠాత్తుగా బీరువా నుంచి మాయమైపోయినాయి. అప్పుడు నేను ఉద్యమం చేసినప్పుడు మాయమైపోయినాయి. మేము ఉద్యమం చేయగానే ఒక వారం రోజుల్లో మళ్ళా అక్కడే పొట్లం కనపడిందంట, బయట పెట్టారంట. ఏమి నాటకాలు ఆడుతున్నారమ్మా. అసలు ముందు ఆ దేవస్థానం ఉన్న వాళ్ళు అర్చకులు, మరి అక్కడ ఉన్న అంతకుముందు ఉన్న ఈవోలు, వెనకాల నడిపిస్తున్న ఈ యొక్క జియర్లు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, అమ్మవారికి చేయించిన సూత్రాలే మాయమైపోయి కొత్త సూత్రాలు ప్రవేశపెట్టారు. ఇలాంటి ఎన్నున్నాయి, కోపలు ఉన్నాయి. మదిరలో వైకానస్ దేవాలయానికి వీరు వెళ్ళారు, వైకానస్ తీర్థం ఇస్తే ఆ తీర్థాన్ని కింద ఉంచేసి వదిలేసి, మీరు ఇస్తే మేము తీర్థం తీసుకునే వాళ్ళమా అన్నారు. అక్కడ అర్చక స్వాములు కమిటీ వారు రెండుగా విడిపోయారు. అదే సొంత చివర ఇంకో వెంకటేశ్వర గుడి శంకుస్థాపన నాతోనే చేయించారు. వాళ్ళు చెప్పి ఇది స్వామి ఇలా ఉంది చేయించారు. నల్గొండలో ఒక రామాలయానికి శివాలయానికి ప్రతిష్ఠకి వెళ్ళారు. రామాలయం ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోవచ్చు కదా ఆయన గారు, దొంగ చూసి దొంగ గుడారు వేశారా అని అన్నాడు. అప్పుడు అక్కడ స్మారతులు నాకు ఫోన్ చేశారు, స్వామీజీ గొడవ పెట్టుకుని మేము చేసుకుందాం అనుకుంటా. అయ్యా ఉండండి రా బాబు, ఏలు మంది కన్ను మంది హిందూ సమాజంలో మేము ఇలా కలుపుకొని వెళ్తున్నాం, ఇలా విడగొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి అనేక విషయాలు ఒకటా రెండమ్మా కోకొలనే విషయాలు ఉన్నాయి.